హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ యూరో అండ్ కోపా అప్డేట్స్ ముందుకు వచ్చేసాను. మాతో పాటు సుధీర్ జీ అండ్ అలాగే నార్మన్ జీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. గ్రూప్ ఏలో చాలా అద్భుతంగా ఆ పాయింట్స్ టేబుల్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే ఇటలీ ఆఫ్ కోర్స్ దే ఆర్ 9 పాయింట్స్ వచ్చే వాళ్ళకి, వేల్స్ దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయి, స్విస్ దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయి. వేల్స్ గోల్ డిఫరెన్స్ అనేది స్విస్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇటలీ అండ్ వేల్స్ ఆర్ లుకింగ్ ది స్క్వాడ్స్ టు గో ఫార్వర్డ్. అండ్ ఇవాళ నెదర్లాండ్స్ నార్త్ మెసడోనియా మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు వెళ్తారని కూడా తెలిసిపోతుంటుంది. ఫిన్లాండ్ బెల్జియం మ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా సినారాలు ఉన్నాయి, ఎవరు వెళ్తారు ఏంటి పరిస్థితి అని. సో లెట్స్ ఆల్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ దట్. ముందుగా సుధీర్ जी टोपी का अच्छा हैट की बात कर रहे हैं आप. हैट का यू नो कभी मैजिक बहुत ज्यादा हो रहा है. అంత మ్యాజిక్ అయిపోతుంది సార్, మొత్తం మెమరీ అంతా క్యాప్ లోనే ఉంటుంది సార్ది. సార్ సో ఇటలీ వర్సెస్ వేల్స్ నిన్న మ్యాచ్ లో అండ్ ప్యారలల్ గా స్విస్ వర్సెస్ టర్కీ 2 మ్యాచ్లు జరిగాయి. షకీరీ గోల్ స్కోర్ చేయడం అనేది చూసాం. దాని దగ్గర నుంచి బ్రిలియంట్ గోల్, అది లాంగ్ డిస్టెన్స్ గోల్, మంచి గోల్ స్కోర్ చేశాడు. 3-1 టర్కీ కూడా గోల్ స్కోర్ చేయడం అనేది యాక్చువల్గా వేల్స్ కి మంచిది. ఒకవేళ టర్కీ గోల్ స్కోర్ చేయలేదంటే గోల్ డిఫరెన్స్ అనేది ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇంకా -1 లోనే ఉంది, 0 అయ్యే అవకాశం కనిపించేది అక్కడ. బట్ ఎనీవేస్ 1-0 తో వేల్స్ అలాగైతే కట్టడి చేశారు ఇటలీని. ఐ థింక్ వేల్స్ హ్యాడ్ అ గుడ్ రిజల్ట్ స్విస్ టర్కీతో కంపేర్ చేసుకుంటే. అబ్సల్యూట్లీ, బికాస్ ఇప్పుడు వాళ్ళు సేఫర్ పొజిషన్ లో అయితే ఉన్నారు. సో దే ఆర్ త్రూ ఆల్మోస్ట్ నాకౌట్స్ కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఐ మీన్ నథింగ్ టు వరీ అబౌట్ దట్. బట్ ఎస్టర్డే స్విట్జర్లాండ్ మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ లైవ్ టెలికాస్ట్ చేయలేకపోయారు. బట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత అటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ టీమ్ లో కనబడింది. అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ ది రేస్ యాక్చువల్లీ థర్డ్ పొజిషన్ లో అబ్జర్వ్ వాళ్ళు వీళ్ళకి అగేన్స్ట్ ఒక గోల్ స్కోర్ చేశారు వేల్స్ అగేన్స్ట్. అండ్ దే హావ్ 3 goals అగేన్స్ట్ మన స్విట్జర్లాండ్, మన టర్కీ. వాళ్ళకు వేల్స్ మ్యాచ్ డ్రా కావడం గెలిచి డ్రా అయితే ఒక 1 point వచ్చింది, అది ప్లస్ పాయింట్ అయిపోయింది. సో 4 ఉన్నాయి. గోల్ డిఫరెన్స్ -1 ఉంది. బట్ గోల్స్ 4 అనేది ఏదైతే ఉందో అది 4 goals ఉన్నాయి. సో నంబర్ 3 పొజిషన్ లో టీమ్స్ ఏమన్నా వెళ్ళాలంటే వెడ్నెస్డే దాకా మనం ఎదురు చూడాలి. 2 రోజులు తెలిసిపోతుంది. ఇవాళ తోటి కూడా మనకి ఫిన్లాండ్ బెల్జియం మ్యాచ్ లో అక్కడ చాలా తెలుస్తాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇద్దరు కామెంటరీ చేస్తున్నారు. ముందుగా సార్ నార్మల్ సార్, ఫిన్లాండ్ బెల్జియం మ్యాచ్ పక్కన పెట్టేస్తే ఆ గ్రూప్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక బెల్జియం, రష్యా, ఫిన్లాండ్, డెన్మార్క్ ఉంది. బెల్జియం 6 points త్రూ, అందులో ఎటువంటి సందేహం లేదు. రష్యా మ్యాచ్ ఏదైతే ఉందో డెన్మార్క్ అగేన్స్ట్ గా, అది ఒక రకంగా చెప్పాలంటే డిసైడ్ చేయొచ్చు అటు ఇటు. ఎందుకంటే రష్యాకి 3 points ఉన్నాయి, వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు. అండ్ డెన్మార్క్ ఆర్ డ్రా, వాళ్ళు 1 point ఉన్నారు. ఫిన్లాండ్ 3 ఉన్నాయి. సో డెన్మార్క్ ఏం లేవు, డెన్మార్క్ 0 ఉంది యాక్చువల్. సారీ, ఫిన్లాండ్కి 3 ఉంది, డెన్మార్క్ ఏం లేదు. డెన్మార్క్ కనుక రష్యాని బీట్ చేసిందంటే, బెల్జియం ఫిన్లాండ్ బీట్ చేసిందంటే 3 teams 3 points ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన డెడ్ లాక్ లాగా అనిపిస్తుంది. ఏమంటారు? కరెక్టే, కానీ బెల్జియం చూస్తే ఒక మంచి ఫేవరెట్ టీమ్. వాళ్ళు ఫస్ట్ పొజిషన్ కొరకు ఇవాళ ఆడాల్సి ఉంటుంది అంతే. ఇఫ్ దే విన్ టుడే, బై ఛాన్స్ ఇఫ్ ఏదైనా ఒక అప్సెట్ చేస్తే ఫిన్లాండ్ జట్టు, ఎందుకంటే చూసినాం ఇంత ముందు మ్యాచ్ లో కూడా దేవర్ అన్ఎక్స్పెక్టెడ్, ఫస్ట్ టైం ఆడుతున్నారు యూరోలో కూడా, కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 1-0 మార్జిన్ తో నా మ్యాచ్ నెగ్గినరు. సో దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ దే కెన్ రిపీట్ దేర్ పర్ఫార్మెన్స్, బికాస్ దే నో దట్ వాళ్ళు గెలిస్తే డెఫినెట్లీ దే ఆర్ అష్యూరింగ్ దెమ్సెల్వ్స్. గెలిస్తే కనుక ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తూనే రౌండ్ ఆఫ్ 16 లోకి వెళ్తున్నారు. బెల్జియం కూడా అంత సెకండ్ గేమ్ లో అంత ఇంప్రెసివ్ ఎక్కువ లేకుండే వాళ్ళు, బట్ నెవర్ ద లెస్ బీయింగ్ మంచి కవర్ చేసింది. ఎప్పుడైనా వచ్చిన తర్వాత మొత్తం మ్యాచ్ స్వరూపం మారింది. బట్ అదే ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది ఒకవేళ కనుక బెల్జియం ఫిన్లాండ్ బీట్ చేసింది అనుకున్నాం, విచ్ ఇస్ ఎందుకంటే అదే ఫేవరబుల్ రిజల్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే బెల్జియం ఫేవరెట్స్ గా దిగుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో రష్యా డెన్మార్క్ రష్యాని బీట్ చేస్తే మాత్రం కంప్లీట్ డెడ్ లాక్. ఎందుకంటే రష్యా గోల్స్ ఎన్ని స్కోర్ చేస్తుందో లెక్కలో చేసుకోవాలి, డెన్మార్క్ ఎన్ని గోల్స్ స్కోర్ చేస్తుందో లెక్కలో వేసుకోవాలి, మళ్ళీ ఆ తర్వాత ఫిన్లాండ్ ఎన్ని గోల్స్ స్కోర్ చేస్తుందో చూసుకోవాలి. ఫిన్లాండ్ ఎదురైన వాళ్ళకి 1 goal మాత్రమే ఉంది. రష్యా వాళ్ళు కంప్లీట్ గా స్కోర్ చేసుకోవడం చూస్తూ వచ్చాం ఫిన్లాండ్ అగేన్స్ట్ గా. బెల్జియం రష్యా మీద 3-0తో గెలిచిన సందర్భాలు చూసాం. సో గోల్ డిఫరెన్స్ వస్తాయి, గోల్స్ ఫర్ వస్తాయి, గోల్స్ అగేన్స్ట్ వస్తాయి, చాలా లెక్కలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఎరిక్సన్ ఇంజరీ కారణంగా దాంట్లో ఓడిపోవాల్సి వచ్చింది. సో దాంతో టోటల్ ప్రెస్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ వాళ్ళు ఆడినవి అన్ని కూడా ఇప్పుడు ఈజీ టీమ్ తో వాళ్ళకి మ్యాచ్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్. సో బెల్జియం కూడా వాళ్ళను ఓడించారు. 2-1 ఒక్క గోల్ ఒక్కటి మాత్రమే వాళ్ళు చేయగలిగారు అంటే. బట్ అదర్వైజ్ ఆ లాస్ అనేది వాళ్ళని చాలా ప్రెషర్ లో పెడుతుంది.
నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడేది రష్యాతో ఆడుతున్నారు. రష్యా మంచి టీం, మంచి ఫామ్లో ఆడుతుంది, మంచి అనేది సెకండ్ మ్యాచ్లో వాళ్ళ తేడా చాలా కనబడింది మీకు. అండ్ ఒకవేళ ఈరోజు ఫిన్లాండ్ మ్యాచ్ గెలిచి రష్యా కూడా గెలిచినట్లయితే ముగ్గురు కూడా 6 points 6 points. సో Belgium has more goals. మేబీ. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్, యూ నెవర్ నో, బికాస్ చిన్న చిన్న టీమ్స్ అప్పుడప్పుడు చాలా సర్ప్రైజ్ చేస్తుంటాయి. బెల్జియం ఫిన్లాండ్ ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే అండ్ రష్యా ఒకవేళ ఓడిపోతే వాళ్ళు 3 points తో ఉంటారు. అప్పుడు డెన్మార్క్ కూడా ఒక 3 points తో ఛాన్స్ రష్యా డెన్మార్క్ డ్రా అయింది, బెల్జియం ఫిన్లాండ్ డ్రా అయింది, రష్యా డెన్మార్క్ డ్రా అయింది, మళ్ళీ అప్పుడు 4 points వస్తాయి. అయితే డెన్మార్క్ అవుట్ అయిపోతారు. డెన్మార్క్ అవుట్. సో డెన్మార్క్ అప్పుడు ఒక బిగ్ విక్టరీ సాధించినట్లయితే అగైన్స్ రష్యా, దెన్ దే విల్ Third place chance. థర్డ్ ప్లేస్. ఎందుకంటే ఫిన్లాండ్ ఆల్రెడీ డెన్మార్క్ పైన ఒక గోల్ చేస్తుంది. కరెక్ట్. సో అది కూడా చాలా క్యాల్కులేట్ అయిపోయింది. సో దిస్ గ్రూప్ ఈజ్ యాక్చువల్లీ చాలా టైట్ గా కొనసాగుతుంది. ఎక్సెప్ట్ బెల్జియం అయితే మనం పక్కన పెడతాం. దే ఆర్ త్రూ ఓన్లీ దే ఆర్ ట్రైంగ్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. అంతే. ఫస్ట్ పొజిషన్ కూడా దాదాపు ఖరారు అయినట్టే. అంతే. ఎందుకంటే వాళ్ళు ఒక గోల్ చేస్తే సరిపోతుంది. ఓడిపోయినా కానీ ఒక గోల్ చేస్తే వాళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 5 goals ఉన్నాయి వాళ్ళ దగ్గర. గోల్ అయితే ఇలానే చేస్తారు వాళ్ళు, డెఫినెట్ గా చేస్తారు. దాన్ని మీకు కారణం లేదు అసలు. సో ఈ మ్యాచ్ లో మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే బోయాటాని రెస్ట్ లో కూర్చోబెట్టారు, జిబ్రాయినా మళ్ళీ సెకండ్ హాఫ్ లో వచ్చాడు, అండ్ అలాగే అన్నయ్య హజార్డ్ సెకండ్ హాఫ్ లో వచ్చాడు, తమ్ముడు హజార్డ్ గోల్ స్కోర్ చేశాడు. సో ఈ మ్యాచ్ లో చేంజెస్ చేస్తారంటున్నారు బెల్జియం సంబంధించి. డెఫినెట్లీ చేయకపోవచ్చు, ఎందుకంటే దే వాంట్ టు బి రెస్ట్ అష్యూర్డ్. కానీ యాజ్ పర్ ప్రిడిక్షన్స్ కోచ్ వుడ్ పాసిబ్లీ ట్రై అ న్యూ కాంబినేషన్. ఎందుకంటే ఎవరైతే ఇప్పటివరకు బెంచ్ మీద ఉన్నారో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్ గురించి వెళ్ళడానికి కొద్దిగా వాళ్ళు ప్రిపరేషన్ గా మంచిగా చేసుకోవచ్చు. స్టార్ట్ నుంచే కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అదొక అవకాశం ఉన్నది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఈ కేమ్ అస్ సబ్స్టిట్యూట్ బట్ వాజ్ ఏబుల్ టు స్కోర్ దట్ గోల్. సో ఈసారి బహుశా ఈ కెన్ బి ద స్టార్టింగ్ 11. దోస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఎందుకంటే పర్మిటేషన్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అండ్ 2 matches కూడా సైమల్టేనియస్ ఆడుతున్నందుకు సో ఈ రిజల్ట్ అక్కడ అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అట్లా కాకుండా అంటే ఒక స్కోర్ చేయడమే కాకుండా మనం ఒక లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ అంటుంటాం క్రికెట్. రాంగ్ 20 బాల్లో 40 రన్లు లైక్ దట్ అంటే ఒక ఫైర్ వర్క్స్ కనబడేది వస్తున్నాయి చాలా బిజీగా. ఇట్ వాస్ బ్రిలియంట్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఈజ్ గోయింగ్ టు బి ద కీ. బట్ అతన్ని కూడా నేను అనుకుంటానంటే ఇవాళ అంటే మ్యాచ్ వాళ్ళకు ఫస్ట్ పొజిషన్ కొరకు ఇంపార్టెంటా, సెకండ్ పొజిషన్ గా అవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రియా తాడితే బాగుంటుందా, యుక్రెయిన్ తాడితే బాగుంటుందా, ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ లో మ్యాచెస్ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసింది. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ ప్రకారం కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు బెల్జియం ఆడాల్సి వచ్చింది, లేకుంటే ఒక ఇంగ్లాండ్ బెల్జియం ఆడాల్సి వచ్చింది డెఫినెట్లీ అది టన్గా ఉంటుంది తప్పు. సో ఐ థింక్ దే విల్ ఆల్సో క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ కొరకు క్వార్టర్ ఫైనల్ అయితే డెఫినెట్లీ టఫ్ టీమ్స్ ఉంటాయి. బట్ రౌండ్ ఆఫ్ 16 కొరకు చాలా వీకర్ టీమ్ అబ్సల్యూట్. ఎందుకంటే ఆ స్ట్రాటజీలు ఆడతారు చేసినప్పుడు కూడా ఒక మంచి ఫోర్ సైడ్ తో నేర్చినట్లున్నారు. ఎందుకంటే 2 matches కూడా సైమల్టేనియస్ కండక్ట్ చేయడము. సో దే కెనాట్ రియల్లీ. ఇప్పుడు గ్రూప్ ఏ లో ఫస్ట్ 2 teams తెలిసిపోయి, గ్రూప్ బి లో వాళ్ళు తెలిసిపోతుంది. సో మనకు ఖచ్చితంగా అక్కడ అవకాశం అనేది కనిపించేస్తుంది ఏంటి పరిస్థితి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ మ్యాచ్. నార్త్ మాసిడోనియా అండ్ అలాగే నెదర్లాండ్స్ యుక్రెయిన్ కొట్టేసింది, అండ్ ఆ తర్వాత నెదర్లాండ్స్ మళ్ళీ ఆస్ట్రియా కూడా కొట్టేసింది. 6 points ఉన్నాయి, 5 goals ఉన్నాయి, గోల్ డిఫరెన్స్ ఆఫ్ +3 ఉంది. సో వాళ్ళు కిందకి దిగడానికి ఇంపాసిబుల్. నార్త్ మాసిడోనియా 2 matches ఓడిపోయింది, వాళ్ళు 3rd place లో ఫినిష్ చేయడం కూడా ఇంపాసిబుల్. దానికి కారణం ఏంటంటే యూ కెన్ సీ ఆస్ట్రియా గోల్ డిఫరెన్స్ ఒకటి. ఆస్ట్రియా ఆల్రెడీ వాళ్ళు 3 points తో ఉన్నారు. ఆస్ట్రియా, యుక్రెయిన్ అవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం రిజల్ట్స్. మాసిడోనియా ఇస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. డెబ్యూ చేసి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. వెరీ సాడ్. డెబ్యూటెంట్స్ లో ఓన్లీ ఫిన్లాండ్ మాత్రమే కొంతవరకు డెన్మార్క్ విన్ వల్ల దే ఆర్ యాక్చువల్లీ సేఫ్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ నార్త్ మాసిడోనియాలో ఐ థింక్ ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది నెక్స్ట్ మ్యాచెస్ మీద పడకపోవచ్చు, అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటే నార్మల్ కరెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక టీం అయితే ఏదైతే నార్త్ మాసిడోనియా గోయింగ్ టు గో అవుట్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ అదైతే ఖచ్చితము. నెదర్లాండ్స్ కూడా దే ఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ యాక్చువల్లీ. సో చూడాలి మళ్ళీ హౌ ద థింగ్స్ విల్ గో. నెదర్లాండ్స్ ఆర్ ఆల్రెడీ త్రూ కనుక వాళ్ళు కూడా అదే పొజిషన్ కొరకు, బికాస్ వాళ్ళు డెఫినెట్లీ ఆ గ్రూప్ లో వాళ్ళు లీడర్స్, వాళ్ళని ఎవరు మీరు ఆపే ఛాన్స్ లేదు. బట్ యుక్రెయిన్ కూడా యుక్రెయిన్స్ కు ఛాన్స్ ఉంది. ఆస్ట్రియాతో ఒకవేళ వాళ్ళు అదే లాస్ట్ మ్యాచ్ లో బిగ్ విక్టరీ సాధించినట్లయితే మీరు యుక్రెయిన్ ఆస్ట్రియా మైట్ డిసైడ్ ఎవరు ద లీడర్స్. బట్ ఐ థింక్ నెదర్లాండ్స్ మాట్లాడక అవసరం లేదు. సో కానీ ఈ గ్రూప్ నుంచి పోయే టీం కు నెక్స్ట్ గ్రూప్ లో కొంచెం టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ జనరలీ ఆస్ట్రియా, యుక్రెయిన్ ఆర్ కన్సిడర్ టు బి ద ఈజియర్ సైడ్స్ ఫర్ అదర్స్ టు ఫేస్ దెమ్. సో Netherlands is going from this.
ఒకవేళ ఇఫ్ దే హావ్ టు ఫేస్ బెల్జియం జస్ట్ ఇమాజిన్ టాప్ సైడ్ తో వెళ్తారు కాబట్టి బహుశా అంత ఉండకపోవచ్చు ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా ఉందండి ఒక గ్రూప్ ఆఫ్ ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి వాళ్ళు ఏ గ్రూప్ లో ఎవరితో ఆడుతున్నారు అనేది కూడా చాలా కీలకం. అది ఓన్లీ వెడ్నెస్డే దాకా మీరు ఏం వచ్చిందా 1A 2A 2B ఎవరైనా చూసుకోలేదు. క్యాలిక్యులేషన్ సపరేట్ వీడియోలో చేయాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డెత్ ఇప్పుడు హంగరీ కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు కనుక పోర్చుగల్ సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ చేయండి. సో దెన్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ అప్పుడు నెదర్లాండ్స్ లాంటి టీము లేకపోతే ఇంగ్లాండ్ లాంటి బెల్జియం వాళ్ళతో ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ గ్రూప్ నుండి 2 టాప్ టీమ్స్ ఆర్ కమింగ్, డోంట్ ఫర్గెట్ యాక్చువల్లీ 2 ఛాంపియన్ టీమ్స్ ఆల్రెడీ అవునాయి. సో అక్కడ నేను అనుకుంటాను ఐ థింక్ టీమ్స్ విల్ థింక్ టుడే అంటే ఎవరితో ఎలా గెలిస్తే బాగుంటుంది. ప్రతి వరల్డ్ కప్ లో అంటే ప్రతి దాంట్లో కూడా ఒక బిగ్ టోర్నమెంట్ ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్ అలాగో ఇంకా అక్కడ హ్యావ్ టు ప్లే ద బెటర్ స్క్వాడ్. రౌండ్ ఆఫ్ 16 లో వచ్చిన అవకాశం అసలు ఫామ్ లో లేని జట్టుతో ఆడే ఒక ఫామ్ అని కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ఒక మెన్యూ లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2016 లో తీసుకుందాం, పోర్చుగల్ 3rd పొజిషన్ లో వచ్చి వాళ్ళు ఈజీ డ్రా కదా 16 లో. అంటే చిన్న చిన్న టీమ్స్ కూడా ఐస్లాండ్ కూడా ఇంగ్లాండ్ ఓడించిన దాఖలాలు అలా ఇవ్వను కాదు. బట్ అగైన్ అంటే మీరు ఎటువంటి బిగ్ టోర్నమెంట్ తీసుకున్నా కానీ రౌండ్ ఆఫ్ 16 అనేది ఉన్నప్పుడు చాలా చాలా కీలకంగా ఉంటుంది. దట్ ఈస్ ద చాలా ప్రాబ్లం ఉంటుంది. క్వార్టర్ ఫైనల్ వచ్చేటి వరకు అయితే డెఫినెట్లీ ఆల్ టఫ్ టైమ్స్. రౌండ్ ఆఫ్ 16 వరకు వాళ్ళు చూసుకొని క్వార్టర్ ఫైనల్ లో వెళ్ళారంటే దెన్ ఆ రిథమ్ మూమెంట్ వేరే విధంగా ఉంటుంది. దే విల్ బి క్యాలిక్యులేటింగ్. సో ఇది కోపా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో క్విక్లీ మనం సారీ మన యూరో గురించి మాట్లాడుతున్నాం. క్విక్గా కోపాకి వెళ్తాం. కోపాలో ఇవాళ మ్యాచ్ చూసుకుంటే కనుక ఒక డ్రా మ్యాచ్ జరిగింది. 4 గోల్స్ వచ్చి మీరు చేసిన మ్యాచ్ లో, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు రిజల్ట్. యాక్చువల్గా 4 గోల్స్ వస్తాయని చెప్పేసి. Presidia started for Ecuador actually. That was I think in the first half 39 minutes లో స్కోర్ చేశారు. Immediately second half లో ఈక్వలైజర్ వచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ అబ్సల్యూట్లీ క్యాస్టిలో నుండి ఈక్వలైజర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక గోల్ ఈక్వలైజర్ చేసింది. ఈ ఇంజరీ టైం ఎంత ఒక్కొక్కసారి ఇబ్బందిగా అబ్సల్యూట్ దట్ ఇస్ ద రైట్ వర్డ్ యాక్చువల్లీ. ఎంత ట్రిక్ అంటే 90+ minutes లో దిస్ మ్యాన్ ఐ థింక్ హర్నాండెజ్ వండర్ఫుల్ actually. You know, he latched on to one wonderful pass. Exactly, one of the accurate passes లో రియల్గా చెప్పాలంటే that was a brilliant one. Exactly అతను గోల్ పోస్ట్ ముందర ఉన్నాడు and it just landed on his foot, just imagine. And what he had to do is only just 2019 యువెంటస్ కి రొనాల్డో ఆడుతున్నప్పుడు అలాంటి గోలే వచ్చింది. హెడర్ చేయడానికి ప్రయత్నించడం మిస్ అయింది, కరెక్ట్ కాల్ సింపుల్ గోల్ అయిపోయింది. జస్ట్ యూ హావ్ టు పుష్ ఇట్, అంతే కదా సార్. నేను అలాగే అనిపించింది. సో ఇట్ వాజ్ మ్యాచ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. మేము అనుకున్నాం సందీప్ మన జీనియస్ సార్ వీళ్ళన్నీ అర్జెంటీనా బ్రెజిల్ అచ్చా లేలో పోయి ప్రాబ్లమ్ కానీ మాకు ఎంజాయ్ అయ్యింది. ఎందుకంటే దెర్ వాజ్ యాక్షన్ ఇన్ ద మ్యాచ్. కరెక్ట్ మంచి యాక్షన్. 4 గోల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత ప్రీవియస్ మ్యాచ్ లో 2 టీంలు కూడా స్కోరే చేయలేదు. సో మేము అనుకున్నాం ఏదో చలో ఇట్ మేబీ 1-1 or 0-0 ఎండ్ అవ్వచ్చు. కానీ ద వే ద టీమ్ స్టార్టెడ్ ప్లేయింగ్ స్టార్టింగ్ నుండే ఒక అగ్రెసివ్నెస్ ఉండే, ఒక కన్సర్టెడ్ మూవ్స్ చేద్దాము, ఒక ఓపెనింగ్స్ క్రియేట్ చేద్దాము. 2 పెద్ద టీంలు కాకుండా కూడా వీ సా సమ్ గుడ్ మూమెంట్స్ అండ్ కొద్ది మంచి మూవ్స్ వచ్చినాయి. దానివల్ల 4 గోల్లు కూడా స్కోర్ చేయగలిగాం. మరి మీ మ్యాచ్ ఆ మ్యాచ్ కొలంబియా 1975 లో వీళ్ళిద్దరు ఫైనల్స్ పెరూ గెలిచింది కొలంబియా మీద. కొలంబియా 2001 లో మెక్సికోకి అగేన్స్ట్ కొలంబియాలోనే కోపా గెలిచింది. సో వీళ్ళిద్దరికి లాంగ్ డ్రౌట్ ఉంది, మళ్ళీ గెలవాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్య కొలంబియా స్టార్ట్ as ఫేవరెట్స్ అని ఎటువంటి సందేహం లేకుండా కొలంబియానే ఫేవరెట్స్ గా స్టార్ట్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి అటాక్లు కనిపిస్తూ వచ్చాయి. కానీ ఫస్ట్ గోల్ పెరూ స్కోర్ చేసింది. అది యాక్చువల్గా దట్ సెట్ దెమ్ బ్యాక్. కొలంబియాని కొంచెం వెనక్కి నెట్టేసింది ఆ గోల్ అనేది రావడం. దాంతో వాళ్ళకి అర్థం కాలేదు ఎట్లా ఆడాలి ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం అటు ఇటుగానే జరిగింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొలంబియా లిఫ్టెడ్ దర్ గేమ్, చుక్కలు చూపించారు పెరూకి. పెనాల్టీ సాధించారు, పెనాల్టీ స్కోర్ చేశారు. అక్కడ బోరియా మీద ఫౌల్స్ కమిట్ అవుతున్నాయి. గోల్ కీపరే ఫౌల్ కమిట్ చేశాడు. బోరియా చాలా తెలివిగా వచ్చి ఇట్లా పాస్ డ్రిబుల్ చేశాడు, తన కాలు తగిలింది కాబట్టి రెఫరీ క్విక్గా దాన్ని స్పాట్ చేసి పెనాల్టీ అనేది గోల్ కీపర్ పెట్రోల్ గెలేజకి ఎల్లో కార్డ్ ఇచ్చాడు. పెనాల్టీ కూడా స్కోర్ చేశాడు. 1-1 ఉంది స్కోర్. ఎవరు గోల్ స్కోర్ చేస్తారో అర్థం కావట్లేదు. దెన్ సడన్లీ ఒక కార్నర్ వచ్చింది. ఎరా మీనా మీరు ఫిఫా కూడా కామెంటరీ చేశారు. మీరు అద్భుతమైన ప్లేయర్. ఫిఫా 18లో ఐ థింక్ ఫిఫా 14లో 3 goals స్కోర్ చేసిన డిఫెండర్ తనే. అది రికార్డ్ కూడా. ఒక డిఫెండర్ 3 goals స్కోర్ చేయడం, తన దగ్గర నుంచి ఓన్ గోల్ వచ్చింది. సేమ్ మన ఇటలీ తరకి ఇప్పుడు దిమిలన్ దగ్గర నుంచి ఎలాగైతే ఓన్ గోల్ వచ్చిందో సిమిలర్గా అట్లాగే ఓన్ గోల్ వచ్చింది. దట్ రూయిన్ థింగ్స్ అనుకోవాలి. ఆ తర్వాత పెరువియన్ డిఫెన్స్ అద్భుతంగా ఉంటుంది. 2-1 మ్యాచ్ అనేది చూసాం. ఒక నాన్ ఫేవరెట్ టీం గెలిచింది. అండర్డాగ్ అని చెప్పడానికి లేదు, నాన్ ఫేవరెట్ టీం గెలిచింది పొద్దున్నే 5:30 మ్యాచ్. సో అది కూడా ఒక మంచి మ్యాచ్. బ్రిలియంట్ మ్యాచ్. నిన్న మేము హర్మన్ సార్ తోటి చాలా గోల్ కీపర్ ఫార్నర్, అతనికి కూడా ఒక అరుదైన రికార్డు ఉంది.
సి అండర్ 20 వరల్డ్ కప్ ఐ థింక్ గోల్ కీపర్స్ గోల్ చేయడం చాలా సర్దుగా అవును, చాలా goal చేస్తారు. అవును. ఈయన చాలా goals చేశారు. సో బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. మీరు చూసినట్లయితే అగైనెస్ట్ కొలంబియా, అగైనెస్ట్ బ్రెజిల్ కూడా ఈ వాజ్ బ్రిలియంట్. అంటే ప్రతి దాన్ని సేవ్ చేయడం ఇది ఐ థింక్ ఈ వాజ్ లిటిల్ ఇబ్బంది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ నిన్నటి వరకు కూడా ఇంకా కీ ప్లేయర్స్ లేరు వాళ్ళ జట్లో. సో ఒక బెంచ్ స్ట్రెంత్ ఉండే బెంచ్ స్ట్రెంత్ కూడా దాన్ని అన్నాం బికాస్ దే హావ్ టు డంప్ ఇన్ అవును, చాలా మంది ప్లేయర్స్. ఒకటేంటంటే సబ్స్టిట్యూషన్ మీద క్యాప్ లేదు కోపా అమెరికా. సబ్స్టిట్యూట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ కాబట్టి అక్కడ మనకి వాళ్ళకి లీవ్ అనేది ఇచ్చారు. లేకపోతే కనుక చాలా కష్టమేది ఇట్లాంటి సిచ్యువేషన్. డెఫినెట్లీ సబ్స్టిట్యూషన్స్ కూడా చాలా తెలివిగా ఉపయోగిస్తారు సార్. ఎందుకంటే ఈ ఎల్లో కార్డు నిన్న చూసాం. నిన్న ఓజిట్ యాక్చువల్లీ క్యాచ్ గోల్ మన ఈక్వెదర్ క్యాప్ పాపం అనవసరంగా అసలు చిన్న ఆర్గ్యుమెంట్ అతనికి ఎల్లో కార్డు చూపించారు వెలెన్షియా. సో దాంతో ఏమవుతుందంటే నెక్స్ట్ మ్యాచ్ లో చాలా కష్టం అవుతుంది. స్టార్ మార్కెట్ అక్కడ ఎల్లో కార్డు వచ్చింది, నెక్స్ట్ మ్యాచ్ ఆడి. అండ్ నిన్న ఈ ప్లేడ్ కీ రోల్ ఆల్సో. కీ రోల్ కాకుండా చాలా ఇంటెలిజెంట్ గా ఏం చేశారంటే ఈ వెంట్ ఆఫ్ ద ఫీల్డ్ అండి. అతను రెచ్చిపోయింది కొంచెం. మళ్ళీ అగ్రెషన్ ఏమైనా అయిందంటే అనవసరంగా 2 ఎల్లోస్ అయిపోతే యాక్చువల్లీ ఆ సబ్స్టిట్యూషన్ తన నుంచి వచ్చింది. జనరల్ గా కోచ్ చేస్తుంటారు కానీ ఇక్కడ అడిగాడు బయటకు వచ్చేస్తాడు. అండ్ సబ్స్టిట్యూట్ ప్లాటా కూడా వచ్చి కరెక్ట్ ఒక గోల్ స్కోర్ చేశాడు. సూపర్. సబ్స్టిట్యూషన్ వల్ల చాలా ఎఫెక్ట్ కూడా పడుతుంది. 70% స్కోర్ ద గోల్ ఆల్సో. సో ఈ ఎల్లో కార్డ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఈ క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ బికాస్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఎనీ అదర్ బిగ్గర్ టోర్నమెంట్ మీరు మనకి చాలా ఎగ్జాంపుల్స్ మనం ఒక 2016 లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు పెప్పే లాంటి ఒక ప్లేయర్ సెమీఫైనల్ లేడు. బట్ గోల్ స్కోర్ వచ్చే కాబట్టి సరిపోయింది. లేకపోతే కనుక పెద్ద ఇబ్బంది. సో చాలా కష్టంగా ఉంటుంది అసలు. సో దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ అగైన్ సార్ ఇప్పుడు గ్రూప్ స్టేజ్ దాటిన తర్వాత ఎల్లో కార్డ్ సిల్సిలా ఖతం అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఐ థింక్ బ్రెజిల్ గ్రూప్ బి నుంచి టాప్ పొజిషన్ లో హ్యాపీగా 6 points తో 7 goals తో ఖచ్చితంగా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గెలుపుతో పేరుకు వచ్చిన గెలుపుతో నా దగ్గర నెంబర్ 3 అంటే బ్రెజిల్, తర్వాత కొలంబియా, తర్వాత పేరు. And Venezuela safe Venezuela because they drew against Colombia. They drew with Colombia. సో వాళ్ళు 1 point ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కింద ప్రాబ్లం అవుతుంది, ఈక్వెదర్కి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకి గెలుపు రావాలి. సో ఐ థింక్ బ్రెజిల్ ఇస్ త్రూ. కొలంబియా మ్యాచ్ గెలిచిన దేవుడు have been through. బట్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఆడే మ్యాచ్ అగైన్స్ బ్రెజిల్ ఆడుతున్నారు. డోంట్ ఫర్గెట్ దట్. నెక్స్ట్ 2 మ్యాచెస్ పెరు అండ్ వీళ్ళతో ఉన్నాడు, బ్రెజిల్ తో ఉన్నాడు. బ్రెజిల్ తో నెక్స్ట్ మ్యాచ్ బ్రెజిల్ తో ఈక్వెదర్. సో అది చాలా టఫ్ మ్యాచ్. అది బ్రెజిల్ తో టఫ్ మ్యాచ్. కానీ మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ లో అన్ని కూడా ఛాంపియన్ టీమ్స్ ఉన్నాయి. రైట్. అండ్ అయితే బి గ్రూప్ లో కొలంబియాకో, బ్రెజిల్ కో, అటు అర్జెంటీనాతో తప్పదు మీకు. నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్ లో అయితే క్వార్టర్ ఫైనల్ లో షూర్ క్వార్టర్ ఫైనల్ ఐ థింక్ అర్జెంటీనా బ్రెజిల్ మీట్ కావచ్చు. ఎందుకంటే బ్రెజిల్ ఇక్కడ టాప్ చేస్తుంది, అర్జెంటీనా అక్కడ టాప్ లో ఉంది. అర్జెంటీనాను అడ్డుకునే టీం నా దృష్టిలో ఆ గ్రూప్ లో ఏదన్నా ఉంది అంటే కనుక దట్ వాస్ ఉరుగ్వే మీద గెలిచేసారు. చిలీతో డ్రా చేసుకోవడం మళ్ళీ వాళ్ళతో ఆడే అవసరం లేదు. మేబీ చిలీ అండ్ ఉరుగ్వే ఛాన్స్ ఉంటుంది నాకు, బ్రెజిల్ కనిపిస్తుంది నాకు. షూర్. ఎందుకంటే నెక్స్ట్ టీం కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు లిస్ట్ లో పరాగ్వే అందరితో బొలివియా అండ్ అర్జెంటీనా పరాగ్వే మ్యాచ్ ఏదైతే పొద్దున కామెంటర్ చెప్తున్నాను దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మ్యాచ్. పరాగ్వే అక్కడ గెలిచిందంటే మీరు గో టు 6 points. అది బొలివియా మీద 3 అంతా గెలిచారు. అక్కడ ఇంకా ట్విన్స్ ఉన్నారు అక్కడ, ఎంగెల్ రొమెరో అండ్ అలాగే ఆస్కార్ రొమెరో. ఎంగెల్ రొమెరో 2 goals స్కోర్ చేశాడు, కాకు 1 goal స్కోర్ చేశాడు. మీరు కామెంటరీ చెప్పారు మ్యాచ్. పరాగ్వే కనుక మ్యాచ్ గెలిచింది అంటే దే ఆర్ టాప్. అది అర్జెంటీనాకి పెద్ద లాస్. సో అర్జెంటీనా విల్ హ్యావ్ టు లుక్ అండ్ ప్లే. మెస్సీ మళ్ళీ అద్భుతంగా ఆడాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అర్జెంటీనా, బ్రెజిల్ అయితే ఛాన్స్ ఉన్నది మీరు అన్నట్టు కనుక బికాస్ దే విల్ బి టాపింగ్ ద గ్రూప్ యాక్చువల్లీ. టాప్ 1-2 లో ఉంటారు. వాళ్ళు ఒకవేళ కలుసుకుంటే మేబీ ఇన్ ద ఫైనల్ సెమీఫైనల్ ఛాన్స్. అర్జెంటీనా సెకండ్ నుండి బ్రెజిల్ ఫస్ట్ లో ఫినిష్ చేస్తుంటే ప్రాబబ్లీ మనం సెమీఫైనల్స్ చూడొచ్చు. బట్ బ్రిలియంట్ గా కొనసాగుతుంది. కోపా కూడా మంచిగా. రేపు యాక్చువల్లీ మెస్సీ 2 games లో బాగా ఆడాడు. మెస్సీకి సపోర్ట్ గా ఎంగెల్ డిమారా చాలా లేట్ గా తీసుకొచ్చాం. ఎంగెల్ డిమారాని తొందరగా తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా ఇంకా సబ్స్టిట్యూట్ వస్తా అనుకుంటా? లే, ఐ థింక్ దే స్టార్టింగ్ తీసుకొస్తారు. ఎందుకంటే దే నీడ్ ట్రస్ట్ ఇన్ ది అటాక్. అది వస్తే ఎందుకంటే మీరు అన్నట్టు దే విల్ బి కంఫర్టబ్లీ ప్లేస్డ్. సో దట్ పూల్ టాప్ చేస్తే ఫైనల్ వరకు ఈజీ ప్యాసేజ్ కనిపిస్తుంది అప్పుడు. లేదంటే దేర్ కుడ్ బి అ క్లాష్ ఆఫ్ 2 good teams ఇన్ ద సెమీఫైనల్. అది అవాయిడ్ చేయకుండా కొద్దిగా దే విల్ ట్రై టు కన్సాలిడేట్ దర్ పొజిషన్ రైట్ ఆఫ్ ద స్టార్ట్. అంటే నాకు తెలిసి ఈ మ్యాచ్ గెలిచారంటే దే త్రూ 7 points వచ్చేస్తారు. మళ్ళీ టాప్ లోనే ఉంటారు ఈ మ్యాచ్ గెలిచారంటే. సో ఇక్కడ ప్రతి ఒక్క టీం 4 మ్యాచెస్ ఆడాలి. దే నెక్స్ట్ గేమ్ ఇస్ ఇన్ బొలివియా. పరాగ్వే తర్వాత బొలివియా అగేన్స్ స్ట్రాంగ్ ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు. బొలివియా కొంచెం ఇబ్బంది పడుతూ కనిపిస్తాను. ఐ థింక్ అగైన్ ఇట్ ఈస్ అప్ టు లియోనల్ మెస్సీ అండ్ అలాగే నికోలస్ గొన్జాలెస్ తర్వాత వీళ్ళందరూ రావాల్సి అకూన్యా వీళ్ళందరూ బాగా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో క్విక్లీ సార్ ప్రిడిక్షన్స్ నార్త్ మెసిడోనియా అండ్ అలాగే నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ ఆఫ్ కోర్స్ స్కోర్ లైన్ సార్. నెదర్లాండ్స్ 2-1,
వన్ ఇస్తున్నారు నాట్ మచ్ చూడండి సార్ ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఒక మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. జ్వరాన్ని పాండే గోల్ స్కోర్ చేస్తారని చెప్పేసి అక్కడ సార్ మంచి కమిషనర్ గా కూడా ఒక సాఫ్ట్ బికాస్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్ విత్ పాండే అట్ హిస్ ఏజ్ కూడా ఆయన ఎనర్జీ ఆయన టీం ఎట్లా క్యారీ చేస్తారంటే ఈజ్ అ గుడ్ ఇది. at the age of 37 he is doing wonders for the team actually. డెన్మార్క్ రష్యా సార్ మేము ఒకటి డెన్మార్క్ రష్యా షుడ్ బి 2-1 ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. సార్ I think Denmark will win today. ఈ డెన్మార్క్ సుధీర్ జీ కొంచెం వాళ్ళ డెన్మార్క్ వైపు మొగ్గు They should. చూపుతారంటే చూడాలి అక్కడ ఏం ఎందుకంటే జరిగిందని కొంచెం చెప్పేసి. ఎరిక్సన్ రావాలి. వేవ్ కొనసాగుతుంది కూడా. రైట్ సో మీరు చేసే మ్యాచ్ ఫిన్లాండ్ బెల్జియం ఫేవరెట్స్ ఎవరు బెల్జియం. స్కోర్ లైన్ Score line maybe 3-1. వన్ ఇస్తారా ఫిన్లాండ్ కి Not, I think. No, They played good game against Right. Denmark. ఇష్టం కూడా బాగానే ఆడాలి చాలా బాగా ఆడారు. బాగానే ఆడాలి బట్ నాట్ ఏబుల్ టు ఫినిష్ థింగ్స్ ఆన్ అంటే I think 2-1. Poilan Pallu and Timu Piku can be good prospects. టీము పుకి చూడాలి ఏం చేస్తాడు ఏం పరిస్థితి అని చెప్పేసి. అర్జెంటీనా పరాగు Definitely I go with Argentina. గోల్ సార్ 2-0. 2-0 కొంచెం గట్టిగా జనరల్ చేస్తున్నా. ఐ థింక్ 1-0 ఇన్ ఫేవర్ ఆఫ్ అర్జెంటీనా ఏమో డిఫెన్స్ కనిపిస్తుంది. దట్ ఇస్ ఇట్. సుధీర్ జీ నార్మల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ #యూరోస్ ఇన్ తెలుగు సోనీ 10 మా కామెంటరీ చూసి ఎంజాయ్ చేయండి. 9:30కి 12:30కి రాత్రి 12:30కి అండ్ రేపు పొద్దున 5:30కి మెస్సీ ఆడబోతున్నాడు, నేను మాట్లాడబోతున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.